జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి సింహరాశి, ఈ సింహరాశి వారికి స్వస్థానంలో కేతు, ఈ కేతువు ఉండడం, ఈ కేతుతో పాటు శుక్రుడు కూడా రావడం. ఈ శుక్రుడు కేతు కలయిక ఎలా ఉంటుంది వీరికంటే గనక, ఈ కలయిక వలన మీకు జీవితంలో ఈ శని భగవాన్ అశుభ దృష్టి ఉండడం, ఏదైతే మీకు అనుకున్నది సాధించడానికి టెన్షన్, చివరి క్షణం వరకు కూడా టెన్షన్ పెడతారు. ఎలాంటి టెన్షన్ అంటే ఇంతగా బాబు ఈ జీవితం అనిపిస్తుంది, కానీ వెంటనే 10 seconds లో మీకు పని అయ్యేలా చేస్తారు. అందుకనే కేతువు శుక్రుడి యొక్క కలయిక ఖచ్చితంగా కూడా మీరు చవి చూడవలసిందే. ఎందుకంటే వారి ఇద్దరి యొక్క కలయిక మీకు డబ్బునిస్తుంది, అలానే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏదైనా క్షణంగా అప్పటికప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది అనమాట. అందుకే మీరు టెన్షన్ పడకండి, కంగారు పడకండి. ఎక్కువ బీపీ షుగర్లు ఉన్నా కూడా కొంచెం కంట్రోల్లో ఉండండి. ఎందుకంటే కనుక సింహరాశి వారికి మనం ఇంతకుముందు చూసినట్టే కనుక ఏ ప్రయోగం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వెనకంజలోనే ఉంటూ ఉన్నారు శని భగవాన్ అశుభ దృష్టి. వీరిపైన నరదిష్టి, నరకోశ, నరప్రభావం ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తట్టుకొని ముందుకు వెళ్తున్నారంటే కనుక గత 3.5 సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం. ఏది సింహరాశి వారి పరిస్థితి. ఇలా ఉంటూనే ఆ సింహరాశి వారికి ఎన్నో రకాలటువంటి అపకీర్తి రావడం కానీ, జాబ్ నుంచి వెంటనే తీసేయించడం కానివ్వండి, ఇలాంటి మనం ఎన్నో రకాలు చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా భిన్నంగా కొంతమేర ఇది బాగుంటుంది అని చెప్పే విధంగా అయితే గనక ఉంటుంది. కాబట్టి అదే విధంగా మరొక మాట ఏంటంటే, పెళ్లిళ్ళు కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కూడా పెళ్లి చేసుకోకపోవటం చాలా మంచిది. అయిన వారైతే గనక కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్య అయినా భర్తైనా వేరే వాళ్ళు వచ్చేసి మధ్యలో పుల్లలు వేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే యోచన కనిపిస్తా ఉంది. కాబట్టి ఎవరి మాటలు వినకండి, చెప్పుడు మాటలు అసలు వినకండి. ఎందుకంటే గనక చివరికి బాధపడేది, భంగపడేది, రోడ్డు మీద పడేది మీరు, చెట్టుకోలు కొట్టుకోలేదు మీరు. కాబట్టి ఇంట్లో పరిస్థితి ప్రకారంగా, బాధ్యత ప్రకారం మీరు ఉండండి, కానీ వారు చెప్పారు ఈ చెప్పారు మాత్రం ఉండకండి. ఎందుకంటే గనక కేతుతో పాటు శుక్రుడు, ఎందుకంటే కేతుతో పాటు శుక్రుడు ఉన్నాడు అంటే గనక మీకు ఏదో చెడు జరగకపోతుంది అర్థం. ఆ చెడు ఎవరి నుంచి జరుగుతుంది? మానవ గ్రహాలు. మనం ఎవరినైతే నమ్ముతామో వారి నుంచే జరుగుతుంది. వారు చెప్పగానే మనం వినగానే ఇంట్లో వాళ్ళని అరవటం, ఇలాంటి వల్ల మన పొరుగు ప్రఖ్యాత కూడా రోడ్డు మీద పడిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇవన్నీ కూడా కాకుండా దశలు, అంతదశలు కూడా నాకు బాగలేవు అనుకొని ఉండేవారికి, జాబులు వెసులుబాటు లేని వారికి అయితే మంచి శుభప్రయోగమైనటువంటి వాతావరణం ఏంటంటే కనుక ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు మీకు కొత్త రకమైన జాబ్ రావడం, విదేశీ ప్రయత్నాలు చేయడం, పెళ్లి కాని వారికి అయితే మంచి సంబంధాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటితో పాటు మీకు ఇంకా కూడా మీ మీద నరదిష్టి, నరకోశ వలన ఏదైనా శత్రువులు దండెత్తేసి మీ పైన ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ అన్ని చేయించారేమో, ఇవన్నీ కూడా మనకి ముందుగా తెలియదు. ఏదైనా మనం చెప్పే పరిహారాలు మీకు ఉపశమనానికి మాత్రమే దొరుకుతాయి, కానీ మీకు పూర్తి పరిహారం కావాలంటే కనుక ఖచ్చితంగా సంప్రదించవచ్చు. అలానే రానటువంటి వాళ్ళకి ఏంటంటే కనుక మన దగ్గర ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసే వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ చెంతకి చేర్చేటువంటి సదవకాశం మన దగ్గరే ఉంటుంది. కాబట్టి సరసమైన ధరల్లోనే మీకు ఈ వస్తువుల్ని మంత్రం చేసి మీ వద్దకు చేర్చి మీ సమస్యకి ఆ పరిష్కార మార్గం చూపించే విధంగా మన దగ్గర ఉంది. కాబట్టి అలా కూడా మీరు సంప్రదించు. ప్రతి ఒక్కరికి రావాలని అయితే అవ్వదు. దాంతో పాటు ఈ యొక్క కేతువు, శుక్రుడు కలయిక వలన మీ జీవితంలో ఏదో ఒక పెను మార్పు రాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ మార్పు మీరు చవి చూడవలసిందే. దానివల్ల మీకు మంచి వనరులు, అవకాశాలు, పెట్టుబడులు అన్ని వస్తాయి. రాజకీయ రంగంలో మీకు మంచి స్థానం ఉంటుంది. సినీ రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఎంచుకున్న బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఫైనాన్సెస్ రంగం కావచ్చు, అన్నిట్లో కూడా మీకు సానుకూల పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం కూడా మీరు చేసుకోవచ్చు. ఈ రాశి వారైతే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే కొంతమేర అయితే వెసులుబాటు ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక ఉలవలు 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు, రాగులు 1 కిలోంపావు, అలానే సజ్జలు కూడా 1 కిలోంపావు తీసుకొని, బియ్యం కూడా 1 కిలోంపావు, ఒక రాగి కాయిన్ ఏదైనా 1 రూపుది, అలానే వెండి కాయిన్ కూడా 1 రూపు తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర దానం చేయడం. లేదంటే కనుక మీరు ఇవన్నీ కూడా తీసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని, ఇది శనివారం లేదా మంగళవారం లేదా ఆదివారం రోజు చేసుకోవచ్చు, ఉదయాన్నే చేసుకోవాలి. ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని దాంట్లో నల్ల మినుములు, నల్ల నువ్వులు కూడా కలుపుకోండి. ఇవన్నీ కూడా కలగలుపుకున్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని మీరు ఈ భుజాల మీద, అంటే గుప్పిళ్ళు తీసుకుని భుజాల మీద అభిషేకం చేసుకోండి. ఈ అభిషేకం చేసుకున్నవి మళ్ళీ కూడా ముడుపులా కట్టుకొని ఆ ఒక పాతది తువ్వాలు కానీ, లుంగి కానీ దాంట్లో తీసుకొని ఆ ముడుపు కట్టుకొని అవన్నీ కూడా మీకు ఎక్కడైనా సమీపంలో కనుక నది, వాగు, ఏరు, సెలయేరు, కాలువ లాంటివి
ఉంటే గనక స్నానం చేసే విధంగా ఉంటే స్నానం చేసి అవన్నీ వదిలివేయండి. లేదు అంటే కనుక అవన్నీ అక్కడ వదిలివేసేసి స్నానం చేసిన తర్వాత ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి ఆ నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ లేకుంటే కనుక కోకోనట్ ఆయిల్తో కానీ రెండు ప్రమిదల్లో 4 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అప్పుడు మీకు ఉన్నటువంటి ఈ శని భగవాన్ అశుభ దృష్టి ఒకటే కాదండి, ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలుస్తున్నారు కాబట్టి సింహరాశిలో ఈ రెండిటి యొక్క కలయిక అందరిలోనూ అశుభకరంగా కనిపిస్తుంటుంది. రెండోది ఏంటంటే పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు కానీ పెళ్లి కాని వారు కానీ మన అందరిలో ఉంటుంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకున్నట్టే కనుక ఏదైనా భార్యభర్త విడిపోయినా కూడా మళ్ళీ కలిసేందుకు ఆస్కారం ఉంటుంది. మరొక పరిహారం ఏంటంటే కనుక మనకి వెండిది కానీ గాజు గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో కాగి చల్లార్చినటువంటి పాలు, ఏది ఆవు అయినా లేకపోతే గేదెవైనా సరే, ఆ పాలు పోసేసి దాంట్లో కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ కొంచెం వేసేసి దాంట్లో హనీ అంటే తేనె కొంచెం వేసేసి కనుక ఆ ఉదయించేటువంటి చంద్రకిరణాలకి చూపించాలి పౌర్ణమి రోజున. ఆ పౌర్ణమి ఏ తిథి వచ్చినా పర్వాలేదు, కానీ ఆ పౌర్ణమి రోజున గ్రహణం లేకుండా ఉంటే సరిపోతుంది. ఆ పౌర్ణమికి వచ్చేటువంటి కిరణాలు ఆ ఒక పాలలో పడిన తర్వాత పెళ్లి అయి ఉంటే కనుక భార్యభర్త సేవించండి, పెళ్లి కాకపోతే కనుక ఒకరు సేవించండి సరిపోతుంది. స్టీల్ గ్లాస్ లో కానీ మట్టి గ్లాస్ లో కానీ పెట్టకూడదు. ఓన్లీ సిల్వర్ గ్లాసు గాజు గ్లాస్ ఈ రెండింటిలోనే పెట్టేటువంటిది అయితే కనుక ఖచ్చితంగా అది సుఫలికత్వం అవుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు, పెళ్లి కాని వారికి ఈ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. అలానే మరొక రెమెడీ ఏంటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకోండి. ఈ మట్టి పిడతలో కేవలం ఆవు పాలు, టెట్రా ప్యాక్ ఆ ప్యాక్ ఈ ప్యాక్ అయితే కనుక ఫలితం పెద్దగా కనిపించదు. ఆవు పాలు ఒరిజినల్ దొరికితే చాలా శ్రేష్టం. ఈ ఒరిజినల్ ఆవు పాలు దొరికితే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ పాలు పట్టేంత వరకు పిడత తీసుకోండి. ఆ పిడతలో కొంచెం పసుపు వేయండి, తెల్ల ఆవాలు వేయండి, నల్ల నువ్వులు వేయండి, అలానే జాజికాయ అని ఉంటుంది, ఆ జాజికాయ వేసేసేయండి. ఈ వేసినటువంటి మిశ్రమాన్ని మనకి ఆ పిడతని తీసుకొని మంగళవారం ఉదయం లేదా శనివారం ఉదయం రోజున చేయాలి. ఇది తల చుట్టూతా ఒక 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు ఒక్క బొట్టు కూడా కింద పడకూడదు పాలు. ఆ కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకోండి. ఈ పాలు తీసుకెళ్లి ఎక్కడైనా రోడ్డుకి విరువైపులా ఎక్కడైనా దూరంగా ఉన్నా పర్వాలేదు, వేరే ఊర్లో అయినా పర్వాలేదు, మీకు తెలుస్తున్న దగ్గర పుట్టలు పెడుతూ ఉంటాయి పాములు. ఆ పాము పుట్ట దగ్గర, పుట్ట లోపల పోయకూడదు, ఆ పుట్ట దగ్గర పెట్టి వస్తే ఏదైతే కేతువుతో కలిసేటువంటి ఆ శుక్రుడు ఉన్నాడో ఆ యొక్క ఇబ్బంది అనేది ఈ కాలసర్ప దోషం ఎక్కువైతుంది. కేతుతో శుక్రుడు కలవడం ద్వారా కలత్ర దోషం ఇంకా ఎక్కువగా బాధించి భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అలా విడిపోకుండా ఉండేందుకు మాత్రమే ఇప్పుడు వరకు చెప్పినటువంటి పరిహారాలు. ఇవన్నీ కూడా చేసినందువలన భార్య మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, భర్త మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, ఎఫ్ఐఆర్స్, అక్రమ సంబంధాలకి దూరంగా ఉంటూ మీ సంసారంలో ఎవడో వచ్చి నిప్పులు పోయకుండా బొగ్గులు పోయకుండా మీకు మీరుగా ప్రశాంతంగా ఉండేదానికే ఈ యొక్క పరిహారాలు. అలానే ఇంకొక పరిహారం, మీరు ఈ పరిహారం చేసుకోవడం వలన సుఖమైనటువంటి జీవితం కొనసాగించేందుకు కానీ జాబ్ పరంగా కానీ వెసులుబాటు కానీ అన్ని రకంగా బాగుండేందుకు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇదేమిటంటే కనుక ఆదివారం రోజున మీరు పన్నీరుతో కొంచెం ఒక డ్రాప్ పన్నీర్ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున కర్పూరం బిళ్ళ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. మంగళవారం రోజున పసుపు వేసుకుని స్నానం చేయాలి. బుధవారం రోజున బియ్యం గింజలు కొన్ని, పసుపు కలిపిన బియ్యం గింజలు కొన్ని వేసుకుని స్నానం చేయాలి. గురువారం రోజున ఇలాచీ వేసుకుని స్నానం చేయండి. శుక్రవారం రోజున లవంగాలు వేసుకుని స్నానం చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులు కొన్ని చిటికెడు వేసుకొని స్నానం చేయాలి. ఇలా వారం రోజులకు సంబంధించినటువంటి స్నానం మీరు చేయడం ద్వారా మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగినా, మీ మీద ఏదన్నా వెసులుబాటు అంటే మీ మీద ఏదన్నా ఆ దండెత్తి వచ్చేసి మీ ఫ్రెండ్స్ లో, సేవ్ బ్లాష్ లో, చుట్టాలో, పక్కాలో, బంధువులో ఇదంతా కూడా మీ మీద వ్యసనం రంది కుళ్ళు కుతంత్రం చేస్తే కూడా ఇవన్నీ కూడా ఈ పరిహారం ద్వారా మీకు అన్ని కూడా పటాపంచలేకపోతాం. అంటే మీ మీద ఇంకా ఏదైనా జరిగితే కూడా ఈ పరిహారం చేసుకుంటే మీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఇంకా ఇంకొక పరిహారం ఏమిటంటే కనుక మీరు ఇంకా జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నారంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అదేమిటంటే కనుక ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోండి, అలానే ఎగ్ ఒకటి తీసుకోండి, పటిక తీసుకోండి, అలానే మనకి నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్ లో ఉన్నా సరే ఒక 11 తీసుకొని ఇవన్నీ కూడా ముడుపు కట్టండి.
ముడుపు కట్టేసి మీకు మీరే 7 times దిష్టి తీసుకొని మంగళవారం లేదా శనివారం రోజు చేసేసేయండి. ఆ దిష్టి తీసుకున్నటువంటి ముడుపు ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ పారేడు నీటిలో కానీ వేసేయండి. దీని ద్వారా మీకు నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుబాధ, పితృదోషాలు అన్ని కూడా కొంతమేర వెళ్ళేలా ఉంటుంది. అలానే మీకు ఒక సొరకాయ తీసుకోండి. ఆ సొరకాయ పైన మీ కష్టాలు, మీ దోషాలు, మీకున్నటువంటి కర్మలు, వాటితో పాటు మీకు గోల్స్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది రావట్లేదు, ఎక్కడైనా డబ్బు ఇచ్చున్నారో రావట్లేదు, ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా ఈ యొక్క పరిహారం సొరకాయ పైన రెడ్డింగ్ పెన్ కానీ, కాజల్ కానీ, కాటుకు కానీ తీసుకొని ఆ సొరకాయ పైన రాయాలి. మీ పేరు రాయాలి, మీ అమ్మగారి పేరు రాయాలి. ఆ తర్వాత మీ కష్టాలు, మీ నిష్ఠూరాలు, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రాసేసి ఆ సొరకాయని ఎక్కడైనా నీరు ఉంటుంది కదండి, చెరువు, వాగు, సెలయేరు ఇట్లా అలాంటి నీరు దగ్గర ఈ సొరకాయని వదిలివేయండి. ఇక మీ సమస్యలన్నీ క్లియర్ అయ్యేంత వరకు, మీ సమస్యలన్నీ నెరవేరేంత వరకు కూడా ఆ సొరకాయని ఇంక మీరు తినకండి. అప్పటి వరకు మీరు అన్ని కూడా సానుకూలంగా ఉండి అన్ని రకాలుగా కూడా తినవచ్చు. ఆ సొరకాయ వదిలిన రోజున ఒంటిపూట భోజనం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేదానికి, ఎలాంటి గ్రహాలు ఎక్కడున్నా కూడా ముందుకు వెళ్ళేదానికి ఒకటే కాకుండా మనం కూడా చాలా పై స్థానానికి వెళ్ళడానికి, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచడానికి ఇది ఒక మూల ఆచారంగా మనము చెప్పుకుంటా ఉన్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిహారం ఉండేలాగా, ఎక్కువ ప్రతిఫలం ఉండేలా కూడా కనిపిస్తా ఉంటుంది. మనకి ఈ రోజు ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే కనుక ఆర్థికమైనటువంటి సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి తలెత్తుతూ ఉంటాయి. ఏ పని మనం చేద్దాం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళని తత్వం. మన పైన ఎదుటివారు చూస్తే అనేక రకాలైనటువంటి సమస్యల్ని కొద్దిచ్చుకున్నట్టు అనమాట. మనం సంపాదన ఖర్చులకే సరిపోవట్లేదు. మరి ఇలాంటి తరుణంలో ఏం చేయాలి? ఎలాంటి పూజలు చేద్దామంటే దొంగ స్వాములు ఎక్కువైపోయినారు. దాంతో పాటు ఏ పూజ చేసిన ప్రతిఫలం ఉంటుందో లేదో తెలియదు, మంత్రోచ్చారణ సరిగా చేస్తున్నారో తెలియదు. కొన్ని పూజలు చేద్దామా, అది లక్షల రూపాయల్లో ఉంటుంది, అది మిడిల్ క్లాస్ వారికి సరైనటువంటి ఇది కాదు. అలాంటి సందర్భంలో మరి ఏదోటి ఉపకారం, పరిహారం కావాలి కదా. వీరందరికీ కూడా ఏంటంటే మన దగ్గర ఒకటి మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి స్వయంగా నేను చేసినటువంటిది ఏంటంటే కనుక ఇది కాయిన్. ఈ యంత్రం అనేది సామాన్యమైనటువంటి యంత్రం కాదండి. కుబేరుడు కాదు, కుబేరుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళు వస్తారు. లక్ష్మి అమ్మవారు కాదు, అష్టలక్ష్మి మన ఇంట్లో కూర్చుంటాయి. ఇక మనకి ప్లేస్ కూడా సరిపోదు మనం వెళ్ళేదానికి. అట్లాంటి కాయిన్ అన్నమాట ఇది. ఈ లాకెట్ మనకి ఇంట్లో ఉండొచ్చు, హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకోవచ్చు, దేవుడి మందులు పెట్టుకోవచ్చు, అలానే పూజ మందులు పెట్టుకోవచ్చు, అలానే మనకి డబ్బులు పెట్టి ఇనపెట్టే బోషాను, బీరువా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఎలాంటి సందర్భం దీనికి నెగిటివిటీ రాదు రాదు రాదు. ఈ కాయిన్ పెట్టుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు పాజిటివిటీ, ప్రతి ఒక్కరు మీకు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, మీకు గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం, ప్రేమ అన్ని ఇస్తారు మీకు. ఈ యొక్క కాయిన్ మన దగ్గర ఉంటే గ్రహాలకు సంబంధించి కానీ, దోషాలకు సంబంధించి కానీ, ప్రకృతి సంబంధించి కానీ మీకు ఎటువంటి ప్రయోగం జరిగినా కూడా పెద్దగా మిమ్మల్ని బాధించకుండా ఉంటది. అలాంటి కాయిన్ మీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు లాకెట్ పరంగా కావాలంటే ఇస్తాను, పాకెట్లు పెట్టుకోవాలని ఇస్తాను, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలని ఇస్తాను. ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనిషికి ఒక కాయిన్ పెట్టుకోవచ్చు, లేదా ఒక కాయిన్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మీకు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఈ కాయిన్ మనకి మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. ఈ యంత్రం అనేది మామూలు యంత్రం కానే కాదండి. ఈ యంత్రం మన దగ్గర ఉంది అంటే కనుక దేవునికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆ ఒక అనుగ్రహం అనేది కూడా మన దగ్గర స్వయంగా ఉన్నట్టు అనమాట. రిజర్వేషన్ తీసుకున్నట్టు దేవుడి దగ్గర డైరెక్ట్ గా, అంటే అనుగ్రహం కోసం. అలాంటి ఈ యంత్రం చేసేసినటువంటి కాయిన్, మనం సిల్వర్ రూప్ చేసినటువంటి కాయిన్ ని మనము ప్రజలకి అందుబాటు ధరల్లోనే, అంటే సరసమైనటువంటి ధరల్లోనే పూజించి, మంత్రించి, అగ్నిహోత్రం చేసి ఇస్తున్నాం. కాబట్టి దీనికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగిటివిటీ అనేది రాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని శుభ సంకల్పంతో, నేను మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ డబ్బులు వచ్చి వనరుని చూపించడం నా ధర్మం, అది నాకు వచ్చేటువంటి విద్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాయన్ పేరున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాయన్ని సరసమైన ధరల్లోనే మీకు చెంతకి చేర్చే సదవకాశం కూడా మా దగ్గర ఉంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే, మీ పేరు, చిరునామా వాట్సాప్ ద్వారానే మాకు పంపిస్తే కనుక ఖచ్చితంగా ఈ కాయిన్ మీ చెంతకే చేరుస్తున్నాము. కాకపోతే ఒక్కొక్క కాయిన్ మీ దగ్గర రావడానికి మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే మీ పేరు మీద ఆ నక్షత్రాన్ని చూసి కాయిన్ తయారు చేయాలి. ఈ తయారు చేసి యంత్రాన్ని సృష్టించాలి. ఈ యంత్రం వేసిన తర్వాత దానికి మంత్రించాలి. కాబట్టి ఖచ్చితంగా బుక్ చేసుకున్న తర్వాత మీ పేరు, చిరునామాను బట్టి, మీ పేరు బలాన్ని బట్టి, మీకు ఏ సమస్య దాన్ని బట్టి మంత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని చేసి పంపించడానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి మీ చెంతకి చేర్చే సదవకాశం ఉంది. ఇవన్నీ కూడా గ్రహించి, గమనించి, ఇది వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి, మీ చెంతకి చేరుస్తాను. జై శ్రీమన్నారాయణ.